నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మౌని ప్రెట్టి థింగ్స్. మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల. ఉన్నప్పుడే డిఫరెంట్గా ట్రై చేసేద్దాం. సింపుల్గా టేస్టీగా ఎట్లా ప్రిపేర్ చేశానో మీరు చూసి ట్రై చేసేయండి. మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక ఫుల్ మ్యాంగోని తీసుకోవాలి. మ్యాంగోని తీసుకుని దానిపైన లేయర్ని పీల్ చేసుకోవాలి. పైన లేయర్ మొత్తం రిమూవ్ చేశాక పీసెస్గా కట్ చేసుకుని 1 కప్ తీసుకున్నాను. 1 కప్ మ్యాంగో పల్ప్ ని తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే టేస్ట్ కోసం 2 or 3 స్పూన్స్ షుగర్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఏ కప్ తో అయితే మ్యాంగో పల్ప్ ని తీసుకున్నామో ఆ కప్ తో 1 కప్ వాటర్ ని వేసుకోండి. ఇలా వచ్చే వరకు గ్రైండ్ చేసుకుని అందులో హాఫ్ లెమన్ జ్యూస్ ని స్క్వీజ్ చేసుకోండి. ఇందులో నేనైతే ఇలాచీ ఎసెన్స్ ఏవి యాడ్ చేయలేదు. రియల్ మ్యాంగో ఫ్లేవర్ తెలుస్తుంది అని. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని అందులో స్ట్రైనర్ ని పెట్టుకుని చేసుకున్న మ్యాంగో ప్యూరీని ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే పీసెస్ గా లేకుండా ప్యూరీలా ఉండాలి. పీసెస్ గా ఉంటే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మ్యాంగో ప్యూరీని ఫిల్టర్ చేసుకుని అందులో 1 కప్ వాటర్ ని యాడ్ చేసుకోండి. కప్ మ్యాంగో ప్యూరీకి 2 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులో అగర్ అగర్ పౌడర్ ని 1 టీ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా 1.5 స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ సరిపోలేదు అని 1 టీ స్పూన్ షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి అగర్ అగర్ పౌడర్ బాగా కలిసేలా మిక్స్ చేసుకుని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇట్లా ఉండాలి. ఇట్లా లేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇట్లా అయ్యేలా చూసుకోండి. అంతే గాయ్స్, బబుల్స్ వచ్చాక 2-3 మినిట్స్ బాయిల్ కానిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 60 to 70% కూల్ అయ్యాక ఇట్లాంటి మౌల్స్ లో అయినా తీసుకోవచ్చు, లేదా బౌల్స్ లో అయినా వేసుకోవచ్చు. ఈ షేప్స్ ఉన్న మౌల్స్ లో అయితే పిల్లలు త్వరగా అట్రాక్ట్ అవుతారు. అంతే గాయ్స్, ఇట్లా వేసుకుని 15 to 20 మినిట్స్ ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మౌల్స్ లో అయితే జస్ట్ బ్యాక్ సైడ్ ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా ఎట్లా సెపరేట్ అయిపోయిందో. ఈజీగా వచ్చేస్తాయి గాయ్స్. చాలా సింపుల్ గా ఈజీగా కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు గాయ్స్. మరి ఇంకెందుకు లేట్, చాలా యమ్మీ టేస్టీగా ఉండే ఈ మ్యాంగో జెల్లీస్ ని మీరు తప్పకుండా ట్రై చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.